ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 Today we are reading from Srimad Bhagavatam, Canto 10, Chapter 5, Text 12 and 13. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 5వ అధ్యాయం 12 మరియు 13 శ్లోకాల నుండి చర్చిస్తాం. Is it audible? వినిపిస్తుందా అందరికీ? Text 12 does not have a purport, so I will read it alone, and then combinedly we shall read text 13, and the words written on the board is 13. Okay. 12వ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి నేను ఆ శ్లోకాన్ని నేను ఒక్కడిని చదువుతాను. తర్వాత 13వ శ్లోకం ఇక్కడ బోర్డు మీద రాసి ఉంది కదా, అది మనందరం కలిసి చదువుతాం. తాశిషః ప్రయుంజానశ్చిరం పాహితి బాలకే హరిద్రాచూర్ణతైలాభి సించంత్యో జనముజ్జగహు. Translation: offering blessings to the newborn child Krishna, the wives and daughters of the cowherd man said, "May you become the king of Raja and long maintain all its inhabitants." They sprinkled a mixture of turmeric powder, oil and water upon the birthless Supreme Lord and offered their prayers. 12వ శ్లోకం యొక్క అనువాదం: గోపుల యొక్క పత్నులు పుత్రికలు, నీవు వ్రజరాజువై వ్రజవాసులను చిరకాలము పాలింతువుగాక అని శ్రీకృష్ణుని దీవించిరి. పసుపు, తైలము, జలము కలిపిన మిశ్రణమును అజుడగు ఆ దేవదేవునిపై చల్లి వారు స్తోత్రం చేయసాగిరి. Text 13. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహా ఉత్సవే కృష్ణే విశ్వ ఈశ్వరే అనంతే నందస్య వ్రజం ఆగతే. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరేనంతే నందస్య వ్రజమాగతే. Srila Prabhupada in the purport writes, శ్రీల ప్రభుపాద గారు okay, భాష్యంలో ఈ విధంగా రాస్తున్నారు: the purpose of Krishna's coming is to establish dharma. కృష్ణుడు ఇక్కడికి రావడం యొక్క కారణం ఏమిటంటే ధర్మాన్ని స్థాపన చేయడం కోసం. And the whole Vedic culture is meant to establish dharma. వైదిక సంస్కృతి అంతా కూడా ఈ ధర్మాన్ని స్థాపన చేయడం కోసమే ఉంది. So the first thing that Lord establishes as part of dharma is how to celebrate festivals and why to celebrate festivals. మరి ధర్మస్థాపనలో భాగంగా భగవంతుడు తెలియజేసే మొదటి విషయం ఏంటంటే ఉత్సవాలను ఏ రకంగా జరుపుకోవాలి, అసలు ఎందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. So this chapter describes celebrating a festival. మరి ఈ అధ్యాయంలో ఒక ఉత్సవాన్ని జరుపుకోవడం గురించి వివరించారు. And this festival is celebrated for advent of Lord Krishna. మరి ఇక్కడ చెప్పబడే ఉత్సవం ఏదైతే ఉందో అది కృష్ణుని యొక్క జన్మోత్సవం. ఇది Festival means something very joyful. ఉత్సవం అంటే ఏమిటి? ఉత్సాహంతో నిండి ఉండేటివి, something very auspicious. చాలా మంగళప్రదమైనటువంటిది. So we learn from Bhagavatam how any festival which is in connection with Lord Vishnu, Lord Krishna, that only can be auspicious. మరి మన భాగవతం నుంచి తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే
ఏ ఉత్సవం అయినా పండుగ అయినా సరే ఏదైతే విష్ణువుతో సంబంధమైనది ఉంటుందో అది మాత్రమే పవిత్రమైనటువంటిది అయి ఉంటుంది. Celebrating such festivals can only bring auspiciousness in our lives. ఆ విధమైనటువంటి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా మాత్రమే మన జీవితంలో పవిత్రత అనేది చేకూరుతుంది. But in the material world, especially in today's hedonistic society, we have invented so many festivals which are completely inauspicious. కానీ ఈ రోజుల్లో కలియుగంలో మనం చూస్తే ప్రస్తుత సమాజం అంతా కూడా భగవంతునికి వ్యతిరేకమైనటువంటి సమాజం, మరి అంతా కూడా ఆసురికమైనటువంటి ఉత్సవాలను కనిపెట్టారన్నమాట. Today in India we are very much particular about imitating West in everything. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తే భారతదేశంలో ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలను అనుకరించడంలోనే మునిగిపోయి ఉన్నారంతా. In the West there are festivals like sometime back I went to Europe. It's a festival of eating beef. It's just about eating beef. There's a festival celebrating eating beef. అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, నేను ఐరోపా దేశాలకు వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి విధానం ఏమిటంటే కేవలం గొడ్డు మాంసం తినడం కోసం ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. Imitating the West, in India also now we have festivals, and the main thing what is to be done in the festival is to drink, eat meat, tamsik, and that is how the festival is to be celebrated. It is gradually becoming a norm. పాశ్చాత్య దేశాలని అనుకరిస్తూ భారతదేశంలో కూడా ఎలా అయిపోయిందంటే ఉత్సవం అంటే ఆ రోజు తినాలి, తాగాలి, ఈ విధమైనటువంటి ఇంద్రియభోగ కలాపాల్లో మునిగి తేలాలి. ఇదే ఒక పద్ధతి అయిపోయింది. Similarly, now there is a very big thing about celebrating one's birthday. అలాగే ఈ రోజుల్లో వ్యక్తి తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అయిపోయింది. Celebrating marriage anniversaries. అలాగే మన వివాహ దినోత్సవాలు. Because people are not sure whether they will be able to live lifelong together, so they have to celebrate every year that one more year we pass together, husband wife. కాబట్టి జనులకు భరోసా లేదనమాట. మనం భార్యాభర్త ఇద్దరు కలిసి ఎన్నాళ్ళు జీవిస్తారనే దాంట్లో భరోసా లేదు. కాబట్టి ఒక సంవత్సరం విజయవంతంగా మనం గడిపాం కాబట్టి ఒక వివాహ దినోత్సవాన్ని జరుపుకుందాం అనుకుంటారు. Vedic culture was to celebrate Krishna's appearance. Our own appearance, this is nothing special. People don't even used to remember their birthdays. వైదిక విధానం ఏమిటంటే భగవంతునికి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం. సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క జన్మదినోత్సవాలు అసలు పూర్వం ఎవరు జరిపేవారు కాదు. వాళ్ళు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు కూడా చాలా మందికి. Now imitating the Western culture, we in India also we have cake, and then we cut the cake and we sing happy birthday to you. మరి భారతదేశంలో కూడా మనం చూస్తే పాశ్చాత్య దేశాలని అనుకరిస్తూ ఏమైందంటే పెద్ద ఒక కేక్ ఒకటి ఏర్పాటు చేసుకుని దాన్ని కట్ చేస్తూ హరేకృష్ణ టు యూ లేదా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి పాడుతూ ఉంటారు. So how just by singing happy birthday it will really is going to bring happiness in person's life? మరి ఏ విధంగా కేవలం హ్యాపీ బర్త్డే అని పాడడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఆనందం అనేది వస్తుంది? Okay, it's good wish that we want that the person should be happy, but we don't know the way how a person will be happy. కాబట్టి వ్యక్తి తన జీవితంలో శుభాన్ని ఆకాంక్షిస్తాడు, అది మంచిదే. కానీ నిజంగా ఎలా శుభాన్ని ఆకాంక్షించాలో ఎవరికి తెలియదు అనమాట. Rather, by celebrating such birthdays, we are pumping the false ego of the person that he is in the center of all attraction. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జన్మదినోత్సవాన్ని జరపడం అనే పేరుతో ఆ వ్యక్తిని మధ్యలో పెట్టి అతడి యొక్క మిథ్యాహంకారాన్ని మనం బాగా రగుల్చుతున్నాం అనమాట. అదే this is another way, another part of the whole modern culture where the encouragement is to become big and big enjoyer. కాబట్టి ఆధునిక సమాజంలో పోకడ ఏమిటంటే ఒక వ్యక్తి బాగా అందరికంటే పెద్ద ఇంద్రియ భోగిగా మారాలి అనేది. But this is inauspicious. కానీ ఇది అశుభకరమైనటువంటి. The real auspiciousness begins when we understand that we are servant of Krishna. So therefore, in Vedic culture, we celebrate Krishna's advent. నిజమైనటువంటి శుభం ఎప్పుడు మొదలవుతుందంటే మనం కృష్ణుని యొక్క సేవకులమని గుర్తించి కృష్ణుని యొక్క జన్మోత్సవాన్ని జరుపుకోవడం మొదలుపెట్టినప్పుడు. And how we celebrate Krishna's advent, we see in this chapter, turmeric and the banana leaves. These are all given by Krishna. How we should celebrate, how the festivities should be celebrated. కృష్ణుని యొక్క జన్మోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలో మనకి ఈ అధ్యాయంలో వివరించారు. అంటే పసుపు, అలాగే మరి తోరణాలు కట్టడం, అరటి చెట్లు, అరటి ఆకులు, వీటన్నిటితో ఎలా జరుపుకోవాలో చెప్పారు. What type of clothes should be worn? ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించాలి ఉత్సవాల సమయంలో.
how everything should be purified by sprinkling cow dung, gomutra, like that. ఏ విధంగా ప్రతిదాన్ని కూడా గోమయం గోమూత్రం చిలకరించడం ద్వారా పవిత్రం చేయాలో చెప్పారు. Not that we spray this alcohol mixed perfume everywhere and contaminate everything. ఈ రోజుల్లో అంతా కూడా ఏమిటంటే ఈ ఆల్కహాల్ కలిపినటువంటి, అంటే ఒక సారాయి లాంటిది అనమాట, అది కలిపినటువంటి కొత్త కొత్త సెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని అంతటా కూడా జిమ్ముతూ అంత అపవిత్రం చేస్తూ ఉంటారు అనమాట. అది జిమ్మి. All the perfumes they have this alcohol base, correct? అన్ని పెర్ఫ్యూముల్లో కూడా ఈ ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. So actually this alcohol, this wine is most contaminated, inauspicious thing, and today everybody is sprinkling and everywhere, so just without any sense. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో అది అత్యంత అమంగళకరమైనటువంటిది, కానీ ప్రతి దానిలో కూడా అది కలిపి ప్రతి ఒక్కడు కూడా శరీరానికి వాడుతుంటాం, అంతటా కూడా జిమ్ముతుంటాం, ఈ విధంగా అంతా కూడా అపవిత్రం చేస్తూ ఉంటాం. సో Krishna has come to teach us everything. కాబట్టి కృష్ణుడు మనకి అన్నీ బోధించడానికి వచ్చాడు. Especially in today's present time, Krishna's representative Srila Prabhupada has come to teach even how to put clothes, what clothes to put, everything. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలంలో కృష్ణుని యొక్క ప్రతినిధి శ్రీల ప్రభుపాదుల వారు వచ్చి అసలు ఏ వస్త్రం ధరించాలి, ఎలా ధరించాలి అవి కూడా మనకు నేర్పారు. Srila Prabhupada went to West and he taught the Western people, who are again Krishna's servants only, that ladies, he showed them how to put saris. మరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా మరి ఆడవాళ్ళ చేత ఆయన యొక్క శిష్యుల ద్వారా చీర ఎలా కట్టుకోవాలనేది కూడా బోధించారనమాట. Now in India also we are just imitating the West in terms of clothing also, pant, shirt, and the ladies are also putting different things. Again, this is not what Krishna is pleased with. అయితే ఈ రోజుల్లో మన భారతదేశంలో కూడా చూస్తే మరి పురుషులంతా కూడా ప్యాంట్ షర్ట్, లేకపోతే స్త్రీలు కూడా మరి వివిధ రకాల వస్త్రధారణలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ విధమైనటువంటి వస్త్రధారణలు ఏవి కూడా కృష్ణునికి ప్రీతి కలిగించవు. So Srila Prabhupada introduced this everything, the dressing style, the eating style, everything as per the Vedic culture. మరి శ్రీల ప్రభుపాదుల వారు అన్ని కూడా వైదిక సంస్కృతిని అనుసరించి ఎలా తినాలి, ఎలా వస్త్రధారణ చేయాలి, ఇలా జీవన విధానం అంతా కూడా వైదిక సంస్కృతిని అనుసరించి బోధించారు. Vedic culture is not just another culture. Vedic culture is culture of the spiritual world. అంటే వైదిక సంస్కృతి అంటే అది కూడా ఒక రకమైన సంస్కృతి అలా కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచపు సంస్కృతి. This is the culture which nourishes Krishna consciousness. మరి కృష్ణ చైతన్యాన్ని పోషించేటువంటి సంస్కృతి ఇది వైదిక సంస్కృతి. Therefore, it is very helpful to adopt this culture. అందుచేత ఈ సంస్కృతిని మనం స్వీకరించడం చాలా చాలా ముఖ్యం. In Vedic culture, the natural element is like one of the things to pay respects to elders, to father, mother, like that. వైదిక సంస్కృతిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దలకు, గురువులకు, తల్లిదండ్రులకు, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేయడం, వారికి గౌరవాన్ని ఇవ్వడం. But in Western culture, this concept of bowing down, the concept of guru is not there. Now this word guru is coming there, but that culture is not there. కానీ పాశ్చాత్య విధానంలో ఒకరికి వంగి నమస్కరించడం కానీ లేకపోతే గౌరవించడం అనేది ఏమి లేవు. ఇప్పుడిప్పుడే అక్కడ గురువు అనేటువంటి పదం ప్రవేశించింది, కానీ ఈ పద్ధతులు ఏవి అక్కడ లేవు. So the point which I am trying to make here is that from advent of Krishna, along with advent of Krishna comes his whole paraphernalia, the whole culture of how Krishna should be received, how we should live, everything. మరి కృష్ణుడు అవతరించడంతో పాటుగా కృష్ణునికి సంబంధించినటువంటి పరివారం, కృష్ణునికి సంబంధించిన సంభారాలన్నీ కూడా ఏ విధంగా మనం జీవించాలి, ఈ యొక్క సంస్కృతి కూడా కృష్ణుడితో పాటే పుడుతుందన్నమాట. Now in that culture, the pinnacle of that, the essence of that is surrendering to Krishna. మరి ఆ సంస్కృతిలో అన్నిటికంటే శిఖరాగ్రమంలో ఉన్నటువంటిది ఏమిటంటే కృష్ణునికి శరణాగతి పొందడం. In Bhagavad Gita, Lord says, Yada yada hi dharmasya glanirбhavati bharata abhyutthanam dharmasya tadatmanyam sajamyaham. So basically to establish dharma, Krishna comes. మౌలికంగా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం కృష్ణుడు వస్తున్నాడు. Now this dharma is also to be understood at different levels. మరి ధర్మం అనే దాన్ని కూడా రకరకాల స్థాయిల్లో మనం అర్థం చేసుకోవాలి. But they are all ultimately meant to bring human beings to the ultimate perfection of dharma. కానీ అవన్నీ కూడా అంతిమంగా ఈ ధర్మం అనేటువంటి పరిపూర్ణతకు ఆ స్థాయికి తీసుకురావడం కోసమే ఉన్నాయి ఇవన్నీ.
Krishna sudhamopagate dharma jnanadipis saha kalau nashtadashamesham puranarko dunoditaha. Now, present time, Krishna is not there the way Krishna invented at that time. అయితే ప్రస్తుత కాలంలో కృష్ణుడు అవతరించిన నాడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అలా లేదు. So presently, as told in Bhagavatam, Krishna is present in the form of Srimad Bhagavatam. మరి ప్రస్తుత కాలంలో చెప్పబడినట్టుగా భాగవతంలోనే కృష్ణుడు భాగవతం రూపంలో మనకు అందుబాటులో ఉన్నాడు. So we learn from Srimad Bhagavatam the purpose of Krishna's adventing. మరి శ్రీమద్ భాగవతం నుండి కృష్ణుడు వచ్చినటువంటి ప్రయోజనాన్ని మనం తెలుసుకోవచ్చు. The whole training is there in Bhagavatam, the whole background of that knowledge of that training, the purpose for which Krishna comes. మరి కృష్ణుడు ఎందుకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అందరికీ బోధించడానికి ఆ సంస్కృతికి సంబంధించిన శిక్షణ అంతా కూడా భాగవతంలో మనకి లభ్యమవుతుంది. Please keep your mobiles in silent mode at least. దయచేసి మీ మొబైల్ ఫోన్లు కనీసం సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. So in this material world we are all determined to forget Krishna. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనం అందరం కూడా కృష్ణుని మర్చిపోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాం. We all rebelled against Krishna, and that's why we are here. మనం అందరం కూడా కృష్ణునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాం, అందుకే మనం అందరం ఇక్కడ ఉన్నాం. Krishna bhuliya jiva bhogavancha kare pashete maya tare chapatiya there. We wanted to forget Krishna, and Krishna helped us through his maya potency. మనం కృష్ణుని మర్చిపోవాలనుకున్నాం, అందుకే కృష్ణుడు తన యొక్క ఈ మాయాశక్తి ద్వారా మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు, మనకి ఆ శక్తిని ఇచ్చాడు మర్చిపోయేలా. So here we are so addicted to live in this material world in spite of its being full of miseries. మరి ఈ భౌతిక ప్రపంచం పూర్తిగా దుఃఖాలతో నిండిపోయి ఉన్నప్పటికీ మనకి ఇక్కడ జీవించడం అలవాటు అయిపోయింది. And Krishna is not at all happy to see that. కానీ కృష్ణుడు అది చూడడానికి ఆయనకి అసలు ఏమాత్రం ఆనందంగా లేదు. We forget Krishna, but Krishna does not forget us. మనం కృష్ణుని మర్చిపోతాం, కానీ కృష్ణుడు మనల్ని మర్చిపోడు. His greatest anxiety is how to bring us back home, back to Godhead. కృష్ణుని యొక్క గొప్ప ఆందోళన ఏమిటంటే జీవులైనటువంటి మనందరినీ ఏ విధంగా మళ్ళీ వెనక్కి తన ఇంటికి తీసుకువెళ్ళాలనేదే. Therefore, like Srila Prabhupada writes, once in a day of Brahma, he comes himself. అందుకే మరి శ్రీల ప్రభుపాదులు ఇక్కడ రాసినట్టుగా బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి స్వయంగా కృష్ణుడు వస్తున్నాడు. But then every yuga, he comes in different forms. కానీ ఒక్కొక్క యుగంలో ఆయన వివిధ రూపాల్లో వస్తుంటాడు. Avataras are said to be like waves in the ocean. మరి అవతారాలు అనేవి సముద్రంలో కెరటాలతో పోల్చబడ్డాయి. Krishna is so worried that every now and then, somehow or the other, himself or his other forms or living entities who are empowered, he is sending them. మరి కృష్ణుడు ఎంత ఆందోళనతో ఉంటాడంటే ప్రతి క్షణం ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆయన స్వయంగా రావడం, తన ప్రతినిధుల్ని పంపడం, ఏదో ఒక విధంగా మనం ఉద్ధరించడానికి ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉంటాడు. In spite of that, you can see most of people, they still are not surrendered. అంత జరుగుతున్నప్పటికీ కూడా మనం చూడొచ్చు ఎక్కువ శాతం మంది శరణాగతి పొందరు. Some of us, we are all here, we are very fortunate that we have begin the process of surrendering to Krishna. మనలో కొంతమంది మనం ఇక్కడ ఉన్నాం, మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం, మనం కృష్ణునికి శరణాగతి పొందడం అనే ప్రక్రియను ప్రారంభించాం. So in Bhagavad Gita, Lord Krishna gave different levels of dharma, but ultimately he brought Arjuna and all of us through Bhagavad Gita to the point of sarvadharman parityajya mam ekam sharanam vraja, to take complete shelter of Krishna. భగవద్గీతలో కృష్ణుడు అనేకమైనటువంటి ధర్మాల గురించి చెప్పడం జరిగింది, కానీ అవన్నీ కూడా క్రమంగా దేనికోసం ఉన్నాయంటే అన్నిటినీ కూడా త్యజించి, అన్ని రకాల ధర్మాలను త్యజించి కృష్ణుడికి శరణాగతి పొందడం అనేటువంటి స్థాయికి తీసుకురావడం కోసమే ఉన్నాయి. This is the beginning of real dharma. మరి నిజమైనటువంటి ధర్మం యొక్క ఆరంభం ఇది. Though in scriptures there is description of other levels of dharma, but Lord himself establishes they are more or less cheating type of dharmas. శాస్త్రాల్లో అనేకమైనటువంటి ఇతర రకాల ధర్మాలు ఉన్నప్పటికీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే దాదాపుగా మిగిలినవన్నీ కూడా ఇవి మోసపూరితమైనటువంటి కైటవ ధర్మాలే అంటున్నాడు. Bhagavatam begins with dharma projyata kaitavatra paramo nirmatsaranam satam. And so Bhagavad Gita, the karma kanda, the jnana, everything, anything except service of Krishna
is all Kaitava dharma, is all actually cheating religions. మరి భాగవతం ఆరంభంలోనే మనకు చెప్పబడింది కైటవ ధర్మాల కోసం. అంటే జ్ఞాన కర్మ అనేక రకాల ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే విశుద్ధమైనటువంటి అహైతుకమైనటువంటి భగవత్ సేవ తప్ప మిగిలినవన్నిటినీ కూడా కైటవ ధర్మాలుగా భాగవతం తిరస్కరిస్తుంది ఆరంభంలోనే. So then it may be questioned, then why Krishna himself gave them? If they are cheating religion, why did he give them? Why did he give them in scriptures? మరి అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి ధర్మాలు అయితే కృష్ణుడే స్వయంగా వాటన్నిటిని ఎందుకు ఇచ్చాడు శాస్త్రాల్లో? So it is explained again in Bhagavatam that like a child who is not ready to take medicine, so similarly for those who are too inimical to accept bhakti, Krishna tactfully bring them to bhakti by these indirect means. దీనికి కారణం కూడా భాగవతంలో వివరించబడింది. ఏ విధంగా అయితే పిల్లవాడు ఔషధాన్ని స్వీకరించడానికి మారాన్ చేస్తుంటే తండ్రి అనేక విధాలుగా ఎలా అయితే ప్రయత్నిస్తాడో, అలాగే ఏ జీవులైతే ఇక శుద్ధ భక్తి సేవకి వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి వాళ్ళని క్రమక్రమంగా తీసుకురావడం కోసం కృష్ణుడే అనేక రకాల ధర్మాలను ఇవ్వడం జరిగింది శాస్త్రాల్లో. Oh, there is a railway line there. Achha. So, before surrendering, there are different processes of so-called spiritual emancipation, but there is no concept of personality of Godhead and the concept of serving Him eternally. మరి ప్రారంభంలో మనం చూస్తే ఆధ్యాత్మికంగా మన యొక్క అస్తిత్వం అంటే భగవంతుడిలో ఐక్యం కావడమో, లేకపోతే మన యొక్క అస్తిత్వాన్ని నిర్మూలించుకోవడం అనేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. కానీ భగవంతుడు ఒక వ్యక్తి, ఆయనను మనం వ్యక్తిగతంగా సేవించాలనేటువంటి జ్ఞానం అనేది లేదన్నమాట. This type of lower levels of dharma are very prevalent in among the pious people. మరి పుణ్యాత్ములైనటువంటి వారిలో ఈ తక్కువ స్థాయికి చెందినటువంటి ధర్మాలు చాలా ప్రాచుర్యంలో ఉంటాయి. There are so many temples, there are so many Vishnu temples, Rama temple, Krishna temple, and still so many Hindus, they come. మరి ఎన్నో విష్ణు మందిరాలు, రామ మందిరాలు, కృష్ణ మందిరాలు ఉన్నాయి. కానీ ఎంతోమంది హిందువులు మళ్ళీ వచ్చి అడుగుతుంటారు. But most of people who visit those temples, what they are practicing is said to be Kaitav dharma by the scriptures. అయితే ఈ మందిరాలను అనేకమైనటువంటి హిందువులు సందర్శిస్తూ ఉంటారు. కానీ వారు ఆచరించేవి ఏవైతే ఉన్నాయో అది కైటవ ధర్మంగా చెప్పబడుతుంది. So it's quite a mystery what actually Krishna comes to give. కాబట్టి ఇది గొప్ప రహస్యం అన్నమాట. వాస్తవంగా కృష్ణుడు ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు అనే విషయం. In the beginning of Bhagavad Gita, Lord says, Rahasyam hi etaduttamam bhaktosi me sakha cheti, because you are my devotee, therefore I am revealing to you this rahasya, this secret. భగవద్గీత ఆరంభంలో కృష్ణుడు చెబుతున్నాడు, అర్జున నీవు నా యొక్క భక్తుడివి కాబట్టి నేను నీకు ఈ రహస్యాన్ని వ్యక్తం చేస్తున్నాను అని. So people in general, pious people, they go to different demigods, different temples, and they think Krishna also to be one among many demigods, and they think we are doing the best thing, we are very pious. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు హిందువుల్లో మనం చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు కూడా అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు, అందులో కృష్ణుడు కూడా ఒక దేవత, కాబట్టి మనం అన్ని మందిరాలతో సహా ఆ మందిరాన్ని కూడా సందర్శిద్దాం, ఇది చాలా పుణ్యకార్యం అనుకుంటారు. Yes, pious to some extent, but not to the extent that will help us to become free from this cycle of birth and death. అవును, ఇది పుణ్యకార్యమే, కానీ మనల్ని జన్మ మృత్యు వలయం నుండి బయటపడేసేంతటి పుణ్య కార్యక్రమం కాదు. Bhagavatam says, Dharmasyapavargasya nartharthayopakalpate. The real dharma means which is apavarga, which takes us on the path of apavarga, not this path of repeated birth and death, but on the path of liberation. మరి భాగవతం చెప్తుంది ఏమిటంటే ధర్మం అంటే ధర్మస్య హాపవర్గస్య, అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి బంధనాల నుంచి బయటపడేసేది నిజమైనటువంటి ధర్మం, ఇందులో ఉంచేది కాదు. So this is what Krishna specifically comes to establish, the dharma, the highest form of dharma, which takes us out of this cycle of birth and death and brings us to our constitutional position. కాబట్టి కృష్ణుడు ఈ అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని ఇవ్వడం కోసం వస్తున్నాడు. అంటే ఏ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం జన్మ మృత్యువుల నుంచి బయటపడి మన యొక్క వాస్తవమైన స్వాభావిక స్థితి ఏదైతే ఉందో అందులో మనం నెలకొని ఉండేటువంటి ధర్మాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. A pure representative of Lord Krishna, Srila Prabhupada, he therefore established this society to propagate this real form of dharma, the pure dharma which Krishna specifically comes to establish. మరి కృష్ణుని యొక్క పూర్తి విశుద్ధమైనటువంటి ప్రతినిధి అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు
ఆయన కృష్ణుడు ఏదైతే ధర్మాన్ని ఇవ్వడానికి వచ్చాడో ఆ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం ఇదిగో ఈ సమాజాన్ని ఆయన స్థాపన చేయడం జరిగింది. So, yes, there have been many Vaishnava schools who have propagated pure devotion to Krishna, especially in South India. We have that lineage. మరి ఎంతోమంది ఈ వైష్ణవ పరంపరలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ శుద్ధమైనటువంటి భగవత్ సేవను స్థాపించడానికి ఉన్నాయి. When Lord Krishna advented and went back, then it is described in Chaitanya Charitamrita how Krishna started reflecting. మరి చైతన్య చరితామృతంలో చెప్పబడింది ఏమిటంటే, ఎప్పుడైతే కృష్ణుడు మరి ఆయన తన స్వధామానికి వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడట. He contemplated that I went there to deliver everyone, but most of people, they only worship me out of Aishwarya Bhav. మరి కృష్ణుడు అనుకున్నాడంట, సరే నేను జనులను ఉద్ధరించడానికి అక్కడికి వెళ్ళాను, కానీ ఎక్కువ శాతం మంది నన్ను ఐశ్వర్య భావనలోనే పూజిస్తూ ఉన్నారు. Aishwarya Bhav means considering Krishna to be the Almighty, which is correct, but only till that level, and accepting ones to be Dasa and worshipping Krishna with great awe and reverence. ఐశ్వర్య భావం అంటే ఏమిటి? కృష్ణుడిని భగవంతుడిగా ఎల్లప్పుడూ కూడా గుర్తిస్తూ చాలా ఆశ్చర్యంతో, ఒక విధమైనటువంటి గౌరవ భావంతో, ఒక దాసునిగా భగవంతునికి సేవ చేయడం, దాన్ని ఐశ్వర్య భావం అంటాం. But Lord Krishna, he thought that this worshipping me out of awe and reverence, actually it restricts the love. కానీ కృష్ణుడు ఏమనుకున్నాడంటే, నన్ను ఈ ఐశ్వర్య భావంతో, ఈ గౌరవ భావంతో పూజించడం అనేది, ఇది ఈ ప్రేమ ఏదైతుందో సహజమైన ప్రేమ, దాన్ని అడ్డగిస్తుందని అనుకున్నాడు. Aishwarya Shithila Prem. This prema becomes Shithil, becomes constricted by this feeling of awe and reverence. అంటే ఈ ఐశ్వర్య భావన ఏదైతుందో ఈ సహజమైనటువంటి ప్రేమని అది శిథిలం చేస్తుంది అనమాట. Therefore, Krishna came again, now recently, just 500 years back, as Chaitanya Mahaprabhu. అందుకే కృష్ణుడు స్వయంగా మళ్ళీ 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చారు. And in this avatara form of Lord Chaitanya Mahaprabhu, Krishna advented to establish the highest form of dharma. మరి కృష్ణుడు చైతన్య మహాప్రభుకి ఎందుకు అవతరించారంటే, అత్యున్నతమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి ధర్మాన్ని స్థాపన చేయడం కోసం. Ramya kachidupasana vrajvadhu vargena va kalpita. The form of worship as practiced by the Brajvasis, the gopis. అంటే ఈ వ్రజవాసులైనటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించారో ఆ విధానాన్ని స్థాపన చేయడం కోసం చైతన్య మహాప్రభు వచ్చారు. He is best served, he is most pleased by the service rendered by the gopis. మరి కృష్ణుడు ఈ గోపికలు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాని చేత ఆయన అత్యంత ప్రీతి అవుతాడు. In Vrindavan, the pure devotees, the Brajvasis, they don't know that Krishna is the supreme personality of Godhead. బృందావనంలో ఉన్నటువంటి వ్రజవాసులకి కృష్ణుడు భగవంతుడు, పూర్ణ పురుషోత్తమ భగవంతుడు అనే విషయం తెలియదు అన్నమాట. They are in Maya. వాళ్ళు మాయలో ఉన్నారు. But not Mahamaya, they are in Yoga Maya. కానీ వాళ్ళు మహామాయలో లేరు, వాళ్ళు యోగ మాయలో ఉన్నారు. We don't know that Krishna is supreme personality of Godhead because we are bewildered by Mahamaya. మనం మహామాయ చేత భ్రమకు గురి చేయబడతాం కాబట్టి మన కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని తెలియదు. But when one has practiced surrender, devotion, everything, then one comes to the point that by internal potency, Yoga Maya, one's knowledge that Krishna is the supreme person is covered. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ శరణాగతి ద్వారా అతడు పూర్తిగా భగవంతుడిని సేవిస్తాడో అప్పుడు అతడు ఏ స్థాయికి చేరుకుంటాడంటే కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయం, ఆ జ్ఞానం ఆవరించబడిపోతుంది అనమాట. For the purpose that these devotees can serve Krishna intimately as lover, as father, mother. ఎందుకని కృష్ణుడు భగవంతుడని జ్ఞానం ఆవరించబడుతుందంటే కృష్ణుడిని ఒక తల్లిదండ్రులుగా లేకపోతే అతని యొక్క ప్రియురాలుగా సేవించడానికి అవకాశం ఇవ్వడం కోసం. This mode of serving Krishna is not possible if the devotee is aware that Krishna is the supreme personality of Godhead. మరి ఎల్లప్పుడూ కూడా కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే జ్ఞానం ఉందనుకోండి, మరి అలాంటప్పుడు ఈ విధమైనటువంటి సన్నిహిత భావంతో ఎలా కృష్ణుని సేవించారు? But Krishna is more pleased by that intimate service when his devotees treat him as dependent on him.
that is more pleasing to Krishna than when devotees feel themselves dependent on Krishna. కృష్ణుడు ఏ విధమైనటువంటి భావంతో ఆనందిస్తాడంటే భక్తులు భగవంతుడిపై మేము ఆధారపడి ఉన్నాం అనే భావన కంటే కూడా భగవంతుడు మనపై ఆధారపడి ఉన్నాడు అనే భావనలు ఎప్పుడైతే భక్తులు ఉంటారో అది కృష్ణుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. That's why Krishna regards the worship of gopi as the topmost. అందుకే కృష్ణుడు ఈ గోపికల యొక్క భక్తి ఏదైతే ఉందో దాన్ని అత్యున్నతమైనదిగా ఆయన కీర్తిస్తాడు. And in 10th canto, Lord Krishna expresses his inability to repay the debt of the gopis. మరి 10వ స్కందంలో గోపికల యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు ఆయన. Naparveham, I am not able to repay the debt, so please be satisfied by your devotion. That's all I can say. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నేను చూడండి గోపికలారా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను, కేవలం నా సేవతో మీరు సంతృప్తి చెందండి అంటాడు. So Lord Chaitanya Mahaprabhu came to establish this highest form of worship. మరి చైతన్య మహాప్రభు వచ్చింది ఈ అత్యున్నతమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఇవ్వడం కోసం. And this is the place where in a conversation with Ramananda Rai, Lord Chaitanya Mahaprabhu through Ramananda Rai established this most intimate purpose of coming to this world. మరి ఇదే ఆ ప్రదేశం మనం చూస్తే చైతన్య మహాప్రభు రామానందరాయ్తో సంవాదం చేసి ఆయన రామానందరాయ్ ద్వారా చైతన్య మహాప్రభు తెలియజేస్తున్నారు, ఇదిగో ఇదే కృష్ణుడికి ప్రీతినిచ్చే అత్యున్నతమైనటువంటి ఆరాధనా విధానము అని చెప్పి. So this is a very special place where Lord Chaitanya Mahaprabhu has come, and especially Ramananda Rai, that conversation happened. So ఈ ప్రాంతం మరి చాలా గొప్ప అదృష్టంతో కూడుకున్నటువంటిది, ఎందుకంటే ఆ విధమైనటువంటి సంవాదం రామానందరాయ్కి చైతన్య మహాప్రభుకి ఈ ప్రాంతంలోనే జరిగింది. So in that conversation, Chaitanya Mahaprabhu asks sadhana sadhya sar, what is the essence of sadhana and what is the essence of the sadhya, the ultimate goal. కాబట్టి ఆ సంవాదంలో రామానందరాయ్తో జరిగిన సంవాదంలో చైతన్య మహాప్రభు అడుగుతారనమాట, ఈ సాధన సాధ్య ఈ రెండింటి యొక్క ఏమిటి సారం అని చెప్పి అడిగారు. And Ramananda Rai, in the process of answering, he starts from the very primary level of dharma, and then higher Lord Chaitanya encourages him to go higher, and he goes to the topmost. మరి ఆ సంవాదంలో మనం చూస్తే చైతన్య మహాప్రభు రామానందరాయ్ని అడిగితే రామానందరాయ్ చాలా దిగువ స్థాయిలో ఉండేటువంటి విధానాన్ని ప్రస్తావిస్తుంటే చైతన్య మహాప్రభు అది కాదు, ఇంకా పైది ఉన్నతమైంది చెప్పు, లేదు ఇంకా దానికంటే ఉన్నతమైందని చెప్పు అంటూ ఇలా అత్యున్నతమైనటువంటి దాన్ని స్థాపన చేస్తారు, అందరికి తెలియజేస్తారు ఆ విధంగా. The first level was atapumbe dvija shrestha varnashrama vibhaksha swanishitasya dharmasya samsiddhir haritoshnam. The practice of regular varnashrama dharma, which is targeted at creating punya and going to swarga, like that. మరి మొదటి స్థాయి ఏమిటి, ప్రారంభ స్థాయి ఏమిటి, వర్ణాశ్రమ స్థాపన ఏదైతే ఉందో అంటే జనులందరూ కూడా పుణ్యం స్థాయిలో ఉంటారనమాట. ఏదో ఒక రకరకాల ఇప్పుడు వర్ణాశ్రమాన్ని సాధన చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. But today's society is not even at that level. కానీ ఈనాటి సమాజం కనీసం ఆ స్థాయిలో కూడా లేదు. Today the whole society is encouraging adharma in all different forms. మరి ఈ రోజుల్లో సమాజం అంతా కూడా అధర్మాన్ని వివిధ రూపాల్లో ప్రోత్సహిస్తూ ఉంది. Therefore it is duty of all of us that following the footsteps of acharyas, we should follow Srila Prabhupada's instructions so that dharma in its highest form, beginning with its initial form and taking it to the highest form, should be established. కాబట్టి మనం అందరం కూడా మరి ఆచార్యులు ఇచ్చినటువంటి విధానంలో అనుసరిస్తూ, ఎందుకంటే ధర్మం తన యొక్క మౌలికమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలయ్యి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి మనం ఆచార్యులు ఇచ్చినటువంటి అడుగుజాడలు నడుస్తూ వారికి మనం సహకరించాలి. Then Ramananda Rai further went up and he told about this liberation, jnana, that is the highest level of dharma. తర్వాత రామానందరాయ్ మళ్ళీ వర్ణాశ్రమానికి పైన ఈ జ్ఞానం ద్వారా ముక్తి పొందడం అది గొప్పదని చెప్పారు. But Lord rejected that also. మరి చైతన్య మహాప్రభు దాన్ని కూడా తిరస్కరించారు. And then Ramananda Rai said, jnane prayasa udupasya namanta eva jivanti sanmukharitam bhavadiya vartam. That means the point at which one surrenders to Krishna and takes up to the process of hearing and chanting. And Lord Chaitanya Mahaprabhu accepted. Yes, this is actually the platform from where we should begin. తర్వాత రామానందరాయ్ ఏం చెప్తారంటే, భగవంతుడికి శరణాగతి పొంది ఆయన యొక్క శ్రవణ కీర్తనలలో నిమగ్నం అవ్వడం ద్వారా
ఏదైతే స్థితి ఉందో అది ఉన్నతమైనదని చెప్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు దాన్ని అంగీకరిస్తారు. అవును, ఇది అత్యున్నతమైనటువంటిది అని చెప్పి. This is where Bhagavad Gita ends, Sarvdharman Parityajya. And this is the point where Bhagavatam begins. కాబట్టి ఆ శరణాగతి అనే స్థాయిలోనే భగవద్గీత ముగుస్తుంది. మరి అదే దశలో భాగవతం ప్రారంభమవుతుంది శరణాగతితో. This is where direct service of Krishna starts. Before that, it was all indirect. This is direct. ఈ శరణాగతి తర్వాతనే ఈ భగవంతునికి నేరుగా వ్యక్తిగతంగా సేవ చేయడం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి వరకు దిగున ఉన్నదంతా కూడా పరోక్షంగా సేవించడమే భగవంతుని. Indirect process, there is no guarantee that we will definitely reach the goal. మరి పరోక్ష పద్ధతి ద్వారా మనం లక్ష్యాన్ని చేరుకోగలం అనేటువంటి భరోసా లేదు మనకి. But when we start this direct process, then definitely whatever we begin, it will be with us and we will progress. కానీ ఈ ప్రత్యక్ష ప్రక్రియ ద్వారా మనం ఏదైతే చేస్తామో అది మనతోనే ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. దాని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్తాం. And then further Ramananda Rai speaks about Braja Bhakti, and then further Bhakti of the Gopis. తర్వాత ఇంకా రామానందరాయ్ ఈ వ్రజభక్తి గురించి, గోపికల యొక్క భక్తి గురించి మాట్లాడతారు. And then finally the service rendered by Srimati Radharani. అంతిమంగా శ్రీమతి రాధారాణి చేసేటువంటి సేవను ఆయన ప్రస్తావిస్తారు. That is Mahabhav, that is the topmost. అది మహాభావం, అది చాలా అత్యున్నతమైనటువంటిది అనమాట. So all this is there in Srimad Bhagavatam. మరి ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో ఉంది. The essence of Bhagavatam is depicted in one verse. మరి భాగవతం యొక్క సారాంశం ఒక శ్లోకంలో చెప్పబడింది. Evam vratam swapriya nama kirtya jatanurag dut chitta uchchai hasati yato roditi rauti gayati madhavan nityati lokabahya. That stage when without any consideration of people, one is so ecstatic that he dances and chanting, he dances as he chants the holy name of Krishna. మరి ఏమిటి ఆ దశ అంటే, ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కానీ చుట్టూ ఉన్న వారిని ఎవరిని కూడా పట్టించుకోకుండా ఒక వ్యక్తి భగవంతుని యొక్క దివ్యనామం వినగానే అతడు నృత్యం చేయడం మొదలు పెడతాడో ఆ స్థాయి గురించి చెప్తున్నారనమాట. This is so wonderful that Krishna also, to experience this, comes in the form of Chaitanya Mahaprabhu. మరి ఆ దశ ఎంత అద్భుతమైనటువంటిది అంటే కృష్ణుడే స్వయంగా దాన్ని అనుభవించడం కోసం చైతన్య మహాప్రభుగా వస్తారు. So this is opportunity available to us. This is what Chaitanya Mahaprabhu is inviting us to experience. ఈ అవకాశం మనందరికీ ఇవ్వబడింది. దీన్ని అనుభూతి చెందడానికే చైతన్య మహాప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు అన్నమాట. So let's beg for the mercy of Ramananda Rai, Chaitanya Mahaprabhu, so that we can begin our journey towards this goal. కాబట్టి మనం రామానందరాయ చైతన్య మహాప్రభు యొక్క కృప కోసం మనం యాచించాలి. ఆ విధంగా మనం ఈ లక్ష్యం వైపుగా ప్రయాణం చేయగలుగుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. ప్రభుపాద్ కి జై. ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Even though one is in Krishna consciousness, why people are unable to follow it perfectly? What is the defect? We are in Krishna consciousness there are stages. There is sadhaka stage, there is siddha stage. కృష్ణ చైతన్యంలో మనం ఉన్నప్పటికీ కూడా కృష్ణ చైతన్యంలో దశలు అనేవి ఉన్నాయి. అంటే సాధక స్థితి, సిద్ధ స్థితి అని. So actually we are not in Krishna consciousness. We are trying to be in Krishna consciousness. వాస్తవానికి మనం కృష్ణ చైతన్యంలో లేము. కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. So therefore it is natural that we will experience difficulties because we have been habituated to forget Krishna from time immemorial. అందుచేత మరి ఈ స్థితిలో అవాంతరాలు ఎదురవడం అనేది సహజమైంది. ఎందుకంటే మనం ఇప్పటికి అనాది కాలం నుండి కృష్ణ చైతన్యంలో లేని స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాం. Therefore Srila Prabhupada writes in Bhakti Rasamrita Sindhu, devotion is something to be cultivated. అందుకే భక్తి రసామృత సింధువులో ప్రభువులో రాస్తారు ఏమంటారంటే భక్తి అనే దాన్ని మనం అలవర్చుకోవాలి. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ శ్రవణాది శుద్ధ చిత్తే కరహు ఉదయ. So there is a process by which that dormant love can be awakened.
మరి ఒక నిద్రాణమైనటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మేల్కొల్పేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. So, process means there will be struggle. మరి ప్రక్రియ అంటే ఖచ్చితంగా అందులో ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. But if we stick to the process and faithfully go on doing it, then soon we will be there. కానీ మనం ప్రక్రియకి అంటిపెట్టుకుని విశ్వాసంతో సాధన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకుంటాం. Anything else? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఇంతకుముందు నవసరవడం అని మ్యాగ్నెస్ జనాలు చదివారు. వాళ్ళంటే జనాలు దేంట్లో ఆసక్తి ఉన్నారో దాంట్లో లెక్కించి చేస్తుంటారు. ఎక్కువగా టీవీ సీరియల్స్ పిక్చర్స్ టీవీ సీరియల్స్లోనే జనాలు నిమగ్నం ఉన్నారు. మనము అలాగే చేస్తూ ఉంటాం. దానివల్ల Telling that previously people are addicted to reading all kinds of novels and all kinds of magazines. So now we have produced so many books and magazines, so we are distributing. But now we see people are completely immersed in this all kinds of media, like videos, watching TV serials, cinemas and all. So he's asking, why don't we now approach through that media, like TV serials and cinemas like that, to preach Krishna consciousness? Okay, it's not exactly related to the topic. ఇది మనం ఈ ప్రవచనంలో చర్చించిన విషయానికి సంబంధించింది కాదు. We should try to preach Krishna consciousness through all possible medium. మనం కృష్ణ చైతన్యాన్ని వీలైన అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. But the books will always have their unique contribution. కానీ ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్లప్పటికీ కూడా ఒక విలక్షణమైనటువంటి తోడ్పాటు ఉంటుంది, వాటికి ప్రయోజనం అనేది ఉంటుంది అనమాట. The social media and the internet, they have their utility in catching them because everybody is just there on the WhatsApp or on this internet. ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ అంతా దేనికి పనిచేస్తుందంటే జనాన్ని పట్టుకోవడానికి పనిచేస్తుంది, ఎందుకంటే జనం అంతా అందులోనే ఉన్నారు కాబట్టి. But we will always remain on a very superficial level through this media. కానీ ఈ మీడియా ద్వారా మనం ఎల్లప్పటికీ ఊరికే పై స్థాయిలోనే ఉండిపోతాం అంతే. Krishna consciousness cannot be practiced by remaining on superficial platform. మరి పై స్థాయిలోనే ఉండిపోతే కృష్ణ చైతన్యాన్ని మనం సాధన చేయలేం. So for deep understanding, books are a better medium. మరి లోతైనటువంటి అవగాహన కోసం గ్రంథాలు మెరుగైనటువంటి మాధ్యమం. So we can bring people through this internet and different media and then encourage them to then read the books. So books will always have their unique place. మరి ఇంటర్నెట్ ద్వారా వాటి ద్వారా మనం జనాన్ని తీసుకురావచ్చు, కానీ తీసుకొచ్చిన తర్వాత వారితో గ్రంథాలు చదివించాలి. కాబట్టి గ్రంథాలకి ఎల్లప్పటికీ కూడా వాటి యొక్క స్థానం వాటికి ఉంటుంది. And there are so many on internet we see for 1 minute something and then completely thing which will opposite to this. So there is no proper samskaras through this. మరి మన ఇంటర్నెట్లో ఏం చేస్తాం, ఏదో పనికొచ్చేది ఒక నిమిషం చూస్తాం, కానీ మనం చేసేదంతా కూడా దానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఎందుకంటే మనకి సరైనటువంటి సంస్కారాలు లేవు. So all other things can be thought as a bonus or complementary thing, but the primary thing should remain the books. అయితే ఇవన్నీ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకి అదనంగా చేయూతనిచ్చేవే, కానీ అసలైనటువంటిది మాత్రం గ్రంథాలు మాత్రమే. Anything else? ఏమన్నా ప్రశ్న ముగిద్దామా మరి? Shri Prabhupada ki jai. Hare Krishna. హరే కృష్ణ.